వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారంటే, వాస్తవానికి ఒక విషయాన్ని పదే 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 ప్రజల మధ్యలో ఉంచడం ద్వారా అది అబద్ధమైనా కూడా నిజం అనేటువంటి ప్రజలను నమ్మించే విధంగా చేస్తారు. అందులో ఒక స్టెప్ బై స్టెప్ని ఒక తప్పు అబద్ధాన్ని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య మీరు చూస్తే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ప్రమాదశాస్తు బైక్ యాక్సిడెంట్ అయి చనిపోవటం జరిగింది. దాని మీద మొదట నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసినప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, బెన్నీ లింగం, అజయ్ పాస్టర్ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి ఇది ఉద్దేశపూర్వకంగానే చంపేశారు, ఇది హత్య 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 అని చెప్పారు. సరే, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో ఆల్రెడీ అన్ని సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా రెడీ చేసినప్పుడు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి భార్య గారు మరియు ఆయన అన్న క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వ దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా పోలీసులు నిజ నిజాన్ని వాస్తవికతని బయట పెడతారు అని చెప్పేశారు. సో అప్పట్లో ఈ పాస్టర్ కానివ్వండి, హర్షకుమార్ కానీ, తర్వాత హర్షకుమారు, తర్వాత ఎవరైతే ఉన్నారో పాస్టర్ కేఏ పాల్ గారు, ఇంకా కొంతమంది, వీళ్ళందరూ కూడా సెకండ్ అది హత్యే అన్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ని రిపోర్ట్ బయటకు వదిలిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ ఈ ఏదైతే అంతటితోటి ప్రజల్లోకి ఒక అనుమానాలు రేకెత్తించడానికి మొదలుపెట్టేశారు. సో ఫస్ట్ బెన్నీలింగం, అజయ్ పాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది పాస్టర్స్ని రెచ్చగొట్టి, క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. సో ఇప్పుడు దాని తర్వాత హర్షకుమారు, తర్వాత కేఏ పాల్, ఇంకా ఒకరిద్దరు ఇది హత్య అని చెప్పి, అంటే సెకండ్ స్టెప్ అది మాట్లాడటం, దాని మీద వివరణ తీసుకోవటం, ఇన్వెస్టిగేషన్ చేయటం, సంబంధిత హర్ష్ కుమార్ గారిని కూడా అదుపులో తీసుకొని మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయన్నప్పుడు వాళ్ళు కేవలం వదిలేసి మళ్ళీ చివరికి ఏం చెప్తారంటే, అసలు ప్రవీణ్ ప్రగడాలకి డ్రింక్ చేసే అలవాటే లేదు, ఆయన ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపేశారు అనేటువంటి మళ్ళీ ఒక సీన్ క్రియేట్ చేశారు. అంటే పదే 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 దాన్ని తప్పు అయినా తప్పు అనేటువంటి ప్రజల్లోకి ఎక్కించాలి, క్రైస్తవ సంఘాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉండాలి అనేటువంటిది, జగన్మోహన్ రెడ్డి చెయ్యని తప్పుని కూడా ప్రమాదశాస్తు జరిగినటువంటి దాన్ని కూడా హత్యగా చిత్రీకరించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. తాజాగా ఇప్పటిదాకా ఎవరు మాట్లాడారయ్యా? పాస్టర్లు మాట్లాడారు, కొంతమంది వైసీపీ ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు మాట్లాడారు, అట్లాగే కొంతమంది ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. ఎవడు? అంబటి రాంబాబు లాంటి వ్యక్తి మాట్లాడతారు. నెక్స్ట్ స్టెప్ ఒక 2 months 3 months పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే ఏంటి? మొదటి నుంచి ఒకటే లైన్, అది హత్య అనేటువంటిది ప్రజలకి అర్థం చేసుకోవాలి. ప్రజలు దాన్ని ప్రమాదశాస్తు జరిగింది అయినప్పటికీ అది హత్య అని అర్థం చేసుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఎత్తు. అంటే ఒక అబద్ధాన్ని సజీవంగా సమాజంలో పొడిగించడం ద్వారా అది అబద్ధమైన నిజం అని చెప్పి నమ్మించాలనేది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్షులు అనుకుంటా అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రవీణ్ ప్రగడాల గారి హత్య జరిగింది, ప్రమాదశాస్తు ఒక అనుమానాస్పదమైనటువంటి మృతి జరిగింది, పోలీసులేమో అది ఇన్వెస్టిగేషన్ చేసి అది ప్రమాదశాస్తు జరిగినటువంటి మరణం అంటారు, కానీ కొంతమంది పాస్టర్లు మీరు చెప్పేది మేము నమ్మం, అది హత్యే, ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే చంపారు, ఆయన మీద పూర్తి స్థాయిలో విచారణ చేసే వరకు పోస్ట్-మార్టం రిపోర్ట్ చేయనీయము అని చెప్పేసి పాస్టర్లు, కొంతమంది క్రైస్తవ సంఘ నాయకులు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. సరే, వీళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము, దర్యాప్తు చేసిన తర్వాత మీకు అన్ని నిజాలు చెప్తాము అని చెప్పి పోస్ట్-మార్టం రిపోర్ట్ చేసిన తర్వాత అది ప్రమాదశాస్తు జరిగినటువంటిదే అని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు చెప్పిన దాన్ని నమ్మట్లేదు, ప్రజలు కూడా నమ్మే ప్రయత్నం లేదని అంబటి రాంబాబు చెప్తున్నాడు. అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది అనేది అంబటి రాంబాబు చెప్తున్నటువంటి వెర్షన్. అంబటి రాంబాబు, అసలు నువ్వు ప్రజాప్రతినిధిగా నీకు అసలు ఎవడైనా నమ్ముతాడు నిన్ను? నీకు ప్రజాప్రతినిధిగా నీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి చెప్పు? ఒక ప్రజాప్రతినిధి ఎలా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎంత హోందాగా మాట్లాడాలి? ఏం చేశారు మీరు? ఒకసారి ఆడియో కాల్ వచ్చింది, ఇంకోసారి ఆడియో కాల్స్ వచ్చింది,
మరి నిండు శాసనసభలో గంట అయినా పర్వాలేదు, అరగంట అయినా పర్వాలేదు, మగోళ్ళైనా పర్వాలేదు, ఎనిమినేటి మాధవరెడ్డి గురించి కూడా మాట్లాడతారు. నిండు శాసనసభలో మాట్లాడారు. నీకు అసలు ఎక్కడైనా హోందా, గౌరవం ఉందా? మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ప్రజలు నమ్మలేదు కాబట్టే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. ఇవాళ ఏమన్నాడు, క్రైస్తవ సంఘాల వాళ్ళు నమ్మట్లేదు. ఎవరు క్రైస్తవ సంఘాలు? బెన్నీలింగం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీల దానికి ఏదో దానికి ఒక పదవి ఉంది అతనికి. అజయ్ పాస్టర్ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇంకా కొంతమంది గతంలో రాజశేఖర రెడ్డి గారితో సత్సంబంధాలు ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారు? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంది? ప్యాకేజ్ తీసుకున్నారు. ప్రవీణ్ ప్రగడాలది హత్య అనేటువంటిది తప్పుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొన్ని రోజుల తర్వాత మీరు మాట్లాడతారు, మీలాంటి ప్రజాప్రతినిధులు రేపటి నుంచి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. చివరికి లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కూడా ఒక పాస్టర్ని ఎలా పెడతారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒక పాస్టర్ని అతి దారుణంగా చంపేశారండి అని చెప్తాడు. పాస్టర్లకు నేను అండగా ఉంటాను అంటే ఒక ఓటు బ్యాంకింగ్ని కొల్లగొట్టాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. అందుకని చెప్పేసి పోలీసులు కాదు, సీఎం చెప్పినా నమ్మరు, డీసీఎం చెప్పినా నమ్మరు, అట్లాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్పినా నమ్మరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అంతటా ఆయన బయటకు వచ్చి ఇది హత్య కాదు, ప్రమాదశాస్తు జరిగిందే ఆయన ధృవీకరిస్తే అప్పుడు వీళ్ళు నమ్ముతారు. ఎందుకని? స్క్రిప్ట్ అక్కడి నుంచే వచ్చింది, పేమెంట్ అక్కడి నుంచే వచ్చింది, పర్ఫార్మెన్స్ అక్కడి నుంచే వస్తుంది. ఇలా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇవ్వాల్సిన పేమెంట్ కూడా అక్కడి నుంచే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి, జగన్మోహన్ రెడ్డి కోసం అడుగులేసినటువంటి వాళ్ళు బెన్నీలింగం కావచ్చు, పాస్టర్ కావచ్చు, హర్షకుమార్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేస్తున్నారు. అందుకని ఈరోజు పోలీసులను కానీ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు. మీరు ఏం చెప్తే అది వాళ్ళు చెప్తారు, మీరు ఏది అమలు చేయమంటే అది అమలు చేస్తారు, మీరు ఏ స్క్రిప్ట్ మాట్లాడమంటే ఆ స్క్రిప్ట్ మాట్లాడతారు. అందుకే కదా మొన్న ఎక్కడ పెద్ద ఎత్తున పాస్టర్ల మీటింగ్ పెట్టేసి 83,000 మంది పాస్టర్లు ఉంటే 8,000 మందికే తాయిలాలు ఇస్తావా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించారు. వీళ్ళంతా ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీ పెంచి పోషిస్తున్న వాళ్ళు. కాబట్టి మీరు ఏం చెప్తే అది వాళ్ళు చెప్తారు. ఇవాళ పెద్ద పత్తిత్తులాగా మీరు గతంలో డాక్టర్ సుధాకర్ గారిని చేతులు ఎరగదీసి కట్టేశారు, మాట్లాడలేదు. అలాగే అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు, మాట్లాడలేదు. ఇలా చాలా చేసుకుంటా పోయారు. ఆ రోజు గుర్తుకు రాలా. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేయాలి, అందుకని వాళ్ళు అమలు చేస్తున్నారు. వాళ్ళు పోలీసులే కదా, ఇంకెవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు, వినరు కూడా. వాళ్ళకి ఒకటే, వింటే వాళ్ళకి పేమెంట్ రాదు అని అంటే మీరు మీ స్క్రిప్ట్ పండదు, మీ స్క్రిప్ట్ పండితేనే కదా వాళ్ళకి పేమెంట్ వచ్చేది. కాబట్టి మీకోసం వాళ్ళు పనిచేస్తారు, ఇది వాస్తవ విషయం. అయితే అంబటి రాంబాబుని కూడా నేను అడుగుతున్నా ఒకటే మాట, మీరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, మరి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ప్రవీణ్ ప్రగడాలది హత్య అనడానికి? పాస్టర్లు నమ్మట్లేదని మీ వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి చెప్పలేదు మీరు. ఇప్పుడు చెప్పరు మీరు 6 నెలలు 8 నెలల తర్వాత, ఎందుకంటే ప్రజలు మర్చిపోతారు, పోలీసులు మర్చిపోతారు, ప్రభుత్వం మర్చిపోయింది. దాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచి రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇదే కదా గత 5 ఏళ్లలో మీరు చేసింది. శవ రాజకీయం, సెల్లర్ రాజకీయం, ప్రాంతాల రాజకీయం, మతాల రాజకీయం, ఇదే మీకున్నటువంటి ఎజెండా. దీన్ని అమలు చేయడం కోసమే పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి చెంచాగాళ్ళందరూ మీరు మురగమంటే మురుగుతారు, మూసుకోమంటే మూసుకుంటారు. కాబట్టి ఇలా ప్రవీణ్ ప్రగడాలని రాజకీయంగా హత్య చేసి మీ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడైనా ప్రవీణ్ ప్రగడాల చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడా? మరి ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పొడి చంపేసినట్టు మీరు పబ్లిసిటీ చేస్తున్నారు. ఎందుకంటే మీ రాజకీయ మైలేజ్ కోసం, మీ రాజకీయంగా ఎదుగుదల కోసం. కాబట్టి ఇవాళ కాదు, రేపు సాక్షాత్తు దేవుడు వచ్చి ఒకవేళ ఆ యేసు ప్రభు వచ్చి చెప్పినా కూడా నమ్మరు, నమ్మించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నమ్మితే పేమెంట్ రాదుగా, మీ దగ్గర నుంచి పైసలు రావుగా. దాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచాలి, దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ చిల్లర రాజకీయాలు చేయటం మీకు ఇప్పుడు కాదు, ఈ శవ రాజకీయాలు చేయటం మీకు ఇప్పుడు కాదు. మీ పార్టీ ఆవిర్భావం నుంచే ఉంది. మీకు శవాలు చిల్లర ఇదే మీ పార్టీకి సింబల్.